బిగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని యలహంక సమీపంలో జరుగుతున్న ఏరో ఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో దాదాపు 300 కార్లు దగ్ధమయ్యాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు అదుపు చేసినట్టుగా సమాచారం అందుతోంది. తాజాగా పార్కింగ్ ప్రదేశంలో ఎండుగడ్డి ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించినట్టు తెలుస్తోంది. ఏరో ఇండియా గేట్ నెంబర్ 5 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన ఓ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్టుగా ప్రాథమికంగా ఒక సమాచారం వస్తూ ఉంది. ఇక మంటలు ఆర్పేందుకు యత్నించిన కొంతమంది అగ్నిమాపక సిబ్బంది స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో అధికారులు ఎయిర్ షోను నిలిపేశారు. ఈ ఘటనపై సీఎం కుమారస్వామి స్పందించారు. ప్రజలెవరూ భయపడవద్దని ఆయన సూచించారు. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం సంభవించిందని అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ తాజా సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా. గోపి, ఏరో ఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు కొంతవరకు అదుపులోకి వచ్చినట్టుగా తాజాగా సమాచారం ఉంటుంది. ఏంటి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్? అక్కడి పరిస్థితి ఏంటి? యలహంక ఎయిర్ బేస్ పార్కింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రస్తుతం మంటలు అనేవి అదుపులోకి వచ్చాయి. దాదాపు 300కు పైగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఉండడం కొంత ఉపశమనం కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వందలాది వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయాయి. సో అక్కడ ఆ సమయంలో మంటలు ఎగిసిపడిన సమయంలో ప్రజానికం ఎవరు ఆ ప్రాంతంలో పార్కింగ్ ప్రాంతంలో లేకపోవడం, వాహనాల్లో లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది తగ్గింది. పూర్తిగా ముఖ్యంగా ఖరీదైన వాహనాలు ఆడి, బెంజ్, అలాగే మారుతి, BMW, ముఖ్యంగా డిజైర్, ఇన్నోవా వంటి కార్లు ముఖ్యంగా వీకెండ్ కావడంతో కుటుంబ సమేతంగా అనేక మంది ముఖ్యంగా ఈ ఏరో షోను చూడడానికి యలహంక ఎయిర్ బేస్ కి రావడం జరిగింది. అయితే పార్కింగ్ ప్లేస్ లో ముఖ్యంగా ఎండుగడ్డి ఉన్న ప్రాంతంలో పార్కింగ్ స్లాట్ ని ఏర్పాటు చేయడంతో అక్కడ చెలరేగిన మంటలు ముఖ్యంగా సిగరెట్ తాగి పడేసిన సిగరెట్ పీక ద్వారా మంటలు అంటుకుని పూర్తిగా ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని చెప్పి అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా మంటలు వ్యాపించాయి అన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తు ద్వారానే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో భారీ ముఖ్యంగా ఆస్తి నష్టం ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణకు రాలేదా? కొంతమంది సిగరెట్ కాల్చి పడేయటం వల్లే, అక్కడ ఎండుగడ్డి ఉండటం వల్లే ఒక్కసారిగా అంటుకున్నట్లా వ్యాపించినని, లేదు కారులో మంటలు చెలరేగి ఒకదానికి ఒకటి అంటుకున్నట్టు, ఈ 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాథమికంగా అక్కడ పోలీసులు ఏమైనా నిర్ధారణకు వచ్చారా? ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించిందన్న అంశానికి సంబంధించి ప్రాథమికంగా ఎటువంటి నిర్ధారణకు రాలేదు. పూర్తిస్థాయి దర్యాప్తులోనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏ విధంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని, ముఖ్యంగా కారులో మంటలు చెలరేగడం ద్వారా లేకపోతే సిగరెట్ పీక పడేయడం వల్ల ముఖ్యంగా పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 60 ఎకరాలకు పైన ఈ పార్కింగ్ ప్లేస్ అనేది ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం కూడా ఖాళీ ప్రదేశం, ఎండుగడ్డితో ఉన్న ప్రదేశం. ఈ నేపథ్యంలోనే మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. ఖరీదైన కార్లన్నీ కూడా దాదాపు 300 వాహనాలు, కార్లు అలాగే ద్విచక్ర వాహనాలు మొత్తం కూడా దగ్ధమైపోయాయి. అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 66.48 లక్షల తో ముఖ్యంగా కోట్ల రూపాయలతో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ని ముఖ్యంగా ముంబై బేస్డ్ R&B కంపెనీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వేలం ద్వారా ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. 2 నెలల ముందు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాకముందే ఈ ఎయిర్ షోని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ ఎయిర్ షో ప్రారంభమవుతున్న రోజులకు కూడా ఇంకా ఈ ఏర్పాట్లు అనేవి ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇది పూర్తిగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్లక్ష్యం. ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ప్రస్తుతం రాజకీయంగా కూడా ఈ అంశం ముఖ్యంగా చాలా ఆస్తి నష్టం జరిగింది. ఖరీదైన కార్లన్నీ కూడా దగ్ధమైపోయాయి. ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ ముఖ్యంగా కుమారస్వామి కొద్దిసేపటి క్రితమే ఈ ఘటనపైన స్పందించడం జరిగింది. ఎవరూ భయపడవద్దు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, వాహనాలు కాలిపోయాయన్న అంశానికి సంబంధించి ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఈ ఘటనపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. అయితే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ముఖ్యంగా ఎవరి ప్రోద్బలం ఉంది, ఆ కాంట్రాక్ట్ సరైన విధంగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇప్పుడు భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఈ వాహనదారులకి ఎవరు బాధ్యత వహిస్తారో, వీరికి ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారన్న అంశాలు ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. దాదాపు 33
ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఘటన జరిగిన సమయంలో G5 పార్కింగ్ లాట్ లో ఈ ఘటన అనేది జరిగింది. ఘటన జరిగిన సమయంలో దాదాపు 1000 వాహనాలు అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. గోపికృష్ణ, మీరు చెప్తున్నట్టు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మేనేజ్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ రకంగా జరిగిందని విమర్శలు స్థానికుల నుంచి అలాగే చాలా మంది నుంచి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ మేనేజ్మెంట్ ఏమన్నా స్పందించిన పరిస్థితి కనిపిస్తుందా ఈ ఘటన మీద? ఇప్పటి వరకు ఈ R&B కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మాత్రం ఘటనకు సంబంధించి స్పందించలేదు. అలాగే ఈ ఎయిర్ బేస్ కి సంబంధించి ముఖ్యంగా DRDO రక్షణ శాఖకు సంబంధించిన అనేక విమానాలు, వాయుసేన విమానాలు, అలాగే ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో చాలా మంది ఎయిర్ షోలో పాల్గొనడానికి పైలట్లు కూడా రావడం జరిగింది. సో చాలా పెద్ద ఈవెంట్, ఇంత పెద్ద ఈవెంట్ లో ఇంత నిర్లక్ష్యంగా ఏర్పాట్లు చేయడం వెనుక ఖచ్చితంగా ఈవెంట్ మేనేజ్మెంట్ వైఫల్యం ఉంది. వారిపైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం ప్రజలు చేస్తున్నారు. సో రక్షణ శాఖ అలాగే ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇంటర్ఫియర్ అయి పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలన్న డిమాండ్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మాత్రం ఏ విధంగా ముఖ్యంగా స్పందించలేదు. అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏర్పాటు చేయడంలో కానీ దాదాపు 73 ఫైర్ ఇంజన్లు ముఖ్యంగా ఎయిర్ బేస్ లోపల ఎక్కడైతే ఎయిర్ షో జరుగుతుందో ఆ ప్రాంతంలోనూ అలాగే చుట్టుపక్కల ఎయిర్ బేస్ చుట్టుపక్కల మొత్తం 73 ఫైర్ ఇంజన్లు ముందస్తుగానే ఏర్పాటు చేశామని చెప్పి ఫైర్ డీజీ కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో త్వరగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాహనాలన్నీ కూడా ముఖ్యంగా ఈ పార్కింగ్ ప్లేస్ కి చేరుకొని త్వరగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేశామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఎవరి నిర్లక్ష్యం ఉన్నా సరే ఖచ్చితంగా ఇటు ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అక్కడ సిగరెట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందా, లేకపోతే ఒక కారులో మంటల వల్ల ఈ విధంగా ఇంత పెద్ద ఆస్తి నష్టానికి సంబంధించి అగ్ని ప్రమాదం సంబంధించిందా అనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అనేవి దర్యాప్తు తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.